టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మ్యాచ్ కు వర్షం ముప్పు ఉన్నట్లు వెదర్ ఆఫీసర్ చెబుతున్నారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం పిచ్ స్లోగా ఉండనుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్లు చెబుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు టీంలకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు రెండు జట్లు 5 పాయింట్లతో సూపర్ 8 కి వెళ్లడం సులభం కానుంది. రైటిక మ్యాచ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, రేపు కొలంబోలో జరగనటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్కి అంతా సిద్ధమైపోయింది. రెండు టీమ్స్ కూడా కొలంబోకి చేరుకున్నాయి. ఇక ఇప్పటికే పాకిస్తాన్ అన్ని టీంలు అంటే ఇప్పటికే రెండు మ్యాచెస్ జరుగుతాయి. రెండు మ్యాచెస్ కూడా పాకిస్తాన్ కొలంబోలోనే ఆడింది. సో భారత్ ఇప్పటికే కొలంబోకి చేరుకుంది. రెండు టీమ్స్ కూడా ప్రాక్టీస్ చేశాయి. రేపు మ్యాచ్ జరగనుంది. చాలా వరకు తర్జనా భర్జన, చాలా పరిణామాల మధ్య పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది టీ20 వరల్డ్ కప్లో. సో మొదటి నుంచి కూడా వారు వ్యతిరేకించిన కొన్ని చర్చల అనంతరం మళ్ళీ ఈ మ్యాచ్ ఆడుతున్నారు. అయితే అన్ని మ్యాచ్లు వేరు, ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరగడం వేరు. చూసేవారు కూడా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అయితే రేపు సండే కావడంతో సో రేపు మ్యాచ్ జరగబోతుంది. అయితే ఇప్పటికీ కొలంబోలో ఆ యొక్క మ్యాచ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సో రేపు కూడా రేపు మధ్యాహ్నం వరకు కూడా 60% వరకు కూడా వర్షం కురుస్తుందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే రేపు సాయంత్రం లోపు కొంత 20% నుంచి 30% వర్షం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఆ పిచ్ మొత్తం కూడా స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటుంది. సో అక్కడ స్కోర్ కూడా దాదాపు 140 అంటే 143, 150 వరకు మొదట బ్యాటింగ్ చేసిన వారు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా చేజింగ్కే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వర్షం కురిసిన తర్వాత సో అక్కడ వర్షం ఉన్నటువంటి సమయంలో టాస్ గెలిచిన దాన్ని బట్టి సో చేజింగ్కే ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా రేపు భారీ వర్షం కనుక కురిస్తే సో రెండు టీమ్స్కి కూడా చెరొక పాయింట్స్ కేటాయిస్తారు. చెరొక పాయింట్ కేటాయించడం వల్ల 5 పాయింట్లు అటు ఇండియాకు అండ్ పాకిస్తాన్కి 5 పాయింట్లతో సూపర్ 8కు కూడా రెండు టీమ్స్ చేరుకుంటాయి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ 2 మ్యాచెస్ గెలిచి ఉంది. తర్వాత ఇండియా కూడా 2 మ్యాచెస్ గెలిచి ఉంది. ఒకవేళ వర్షం కనుక కురిస్తే సో రెండు టీంలకి చెరొక పాయింట్స్ వస్తే మాత్రం అటు అమెరికాకి అండ్ నెదర్లాండ్స్కి తీవ్ర నష్టంగా ఉంటుంది. వారు ఈ యొక్క టోర్నీ నుంచి నిష్క్రమించవలసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ టోర్నీ నుంచి పూర్తిగా కూడా ఎగ్జిట్ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మధ్య మాత్రం ఈ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ మొత్తం మేఘాలు అక్కడ కమ్ముకున్నాయి. పరిసర ప్రాంతం మొత్తం కూడా గ్రౌండ్ను కవర్తో కప్పేశారు. సో రేపు కూడా మధ్యాహ్నం వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా అక్కడ కొలంబోలో ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి రేపు సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం అంతా సిద్ధమైపోయింది. అంతా ప్రాక్టీసెస్ కూడా పూర్తి చేశారు. సో ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్లో ఈ యొక్క రేపు జరిగేటువంటి మ్యాచ్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఎక్కువ చూస్తారు. కాబట్టి సో ఈ యొక్క వర్షం అడ్డంకిగా మారనుందని ఒక టెన్షన్ అయితే క్రికెట్ అభిమానుల్లో ఉంది. సో ఇప్పటికే చాలా ఏరియాలో కూడా అక్కడ మొత్తం కూడా టికెట్స్ బుక్ చేసుకొని కొలంబోకి చేరుకున్నారు. ఇండియన్ సంబంధించినటువంటి ప్లేయర్స్తో పాటు క్రికెట్ అభిమానులు చేరుకున్నారు. కాబట్టి సో పూర్తిగా కూడా రేపు జరిగేటువంటి మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా జరగనున్నది. దీనికి మాత్రం వర్షం అడ్డంకి ఉండేటువంటి సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా వర్షం కనుక కురిస్తే సో ఎట్లాగో 2 పాయింట్స్ను కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ ఇంకా వర్షం కురుస్తుంది. రేపు కనుక వర్షం తగ్గితే మ్యాచ్ యథావిధిగా కొనసాగుతుంది. టాస్ ఇస్తారు. సో యథావిధిగా ఈ యొక్క 20 ఓవర్ల మ్యాచ్కి సంబంధించిన జరగనుంది. కానీ వర్షం మాత్రం వస్తే కొంత వెయిట్ చేస్తారు. సో ఎంపైర్లు తుది నిర్ణయం ప్రకటించిన తర్వాతనే ఈ చెరొక పాయింట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చేస్తున్నటువంటి ఈ యొక్క హై వోల్టేజ్ మ్యాచ్కి మాత్రం అంతా సిద్ధమైపోయింది. రేపు ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం ఇటు యంగ్స్టర్స్ బరిలోకి దిగబోతున్నారు. అభిషేక్ శర్మ కూడా గాయాల నుంచి కోరుకొని మ్యాచ్కి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక మొత్తానికైతే రెండు టీమ్స్ కూడా అన్ని మ్యాచ్లు ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని మ్యాచెస్లో అటు పాకిస్తాన్ గెలిచి ఉంది, ఇటు ఇండియా కూడా గెలిచి చాలా దూకుడుగా ఉన్నారు. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ మాత్రం వర్షం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రజెంట్ అయితే వర్షం కురుస్తుంది. రేపు కూడా మధ్యాహ్నం వరకు వర్షం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు జ్యోతి.